इधे मन होटल नमन हवेली ఇది होटल रिसेप्शन। मेरा नाम दिलबर खान जैसलमेर से हूँ। होटल नाम नमन हवेली है। आइए एंजॉय करो जैसलमेर डेजर्ट सफारी जैसलमेर। ఇదే మన రూమ్ 207 లోపల పోదాము। ఇక్కడ మీ లగేజ్ ముందర మిర్రర్ టీవీ కూడా ఉంది ఫ్రెండ్స్। వాష్రూమ్ లో పోదాము। బ్రేక్ఫాస్ట్ కూడా రెడీగా ఉంది। ఆలు పరోటా టేస్ట్ చేద్దాం, మంచిగా తాగుతాము। టెర్రస్ పైన మీకు హోటల్ కూడా ఉంది, రెస్టారెంట్ కూర్చొని తినచ్చు। హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ బ్లాగ్। నార్త్ ఇండియా టూర్లో ఇది డే 5, జైసల్మేర్లో సెకండ్ డే ఫ్రెండ్స్ ఇది। ఇప్పుడు నేను హోటల్లోనే ఉన్నాను। ఇప్పుడు చెక్అవుట్ టైము, ఇప్పుడు బయలుదేరాలి। ఈ బ్లాగ్ కూడా తీద్దామని వీడియో తీస్తాను ఫ్రెండ్స్। ఈ వీడియోలో మీకు రూమ్ వ్యూ మొత్తం చూపిస్తాను, హోటల్ వ్యూ మొత్తం। ఇదే మన హోటల్ నమన్ హవేలి। ఇప్పుడు లోపల పోదాము। ఇది హోటల్ రిసెప్షన్। ఇతను ఇక్కడ పనిచేస్తారు। नमस्कार, मेरा नाम दिलबर खान जैसलमेर से हूँ। होटल नाम नमन हवेली है। आइए एंजॉय करो जैसलमेर डेजर्ट सफारी जैसलमेर। आपको कैसा रहा सर जैसलमेर यहाँ घूमने के लिए? हाँ, बहुत अच्छा रहा बस, और सच में बहुत अच्छा रहा। और होटल का रूम वगैरह कैसे सर? रूम भी बढ़िया है, ज़्यादा दाम भी नहीं है ना, तो बहुत अच्छा है रूम भी। आपका जो मेहमान नवाजी है ना जी, सब भी बहुत अच्छा है। గోడ పైన చూడండి ఫొటోస్। ఇది వాష్రూమ్, ఇది రూమ్ నంబర్ 201। ఇది 202। ఇప్పుడు పైన పోదాము, ఫస్ట్ ఫ్లోర్ పైన। ఈ రూమ్ నంబర్ 203। ఇది 204। नंबर 205 है दोस्तों। ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ ఎక్కుదాం। మా రూమ్ సెకండ్ ఫ్లోర్ పైన ఉంది। 206, 207, 208। ఇక్కడ కూడా మీరు రూమ్ బయట కూర్చోవచ్చు। ऊपर भी है ना? టెర్రస్ పైన మీకు హోటల్ కూడా ఉంది, రెస్టారెంట్ కూర్చొని తినచ్చు। ఇది ఇప్పుడైతే బంద్ ఉంటుందా? మీరు హోటల్ టెర్రస్ పై నుండి జైసల్మేర్ సిటీ యొక్క వ్యూ చూడవచ్చు ఫ్రెండ్స్। సెప్టెంబర్ 1 నుండి ఇది ఓపెన్ అవుతుందంట రెస్టారెంట్। మేమైతే మిస్ చేస్తున్నాం ఛాన్స్। ఇది సన్సెట్ పాయింట్ ఒక వ్యూ। సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో వచ్చేస్తున్నాము। ఇదే మన రూము 207। లోపల పోదాము, చూడవచ్చు ఫ్రెండ్స్ రూమ్ యొక్క వ్యూ। ఈ పెయింటింగ్ చూడండి, బాగుంది కదా? ఇది మీకు జైసల్మేర్లో దొరుకుతుంది। ఇక్కడ లైటు, ఇక్కడ హోటల్ వాళ్ళతో మాట్లాడే టెలిఫోన్ ఉంది, ఫోన్స్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, డస్ట్బిన్ ఉంది। ఇది డబుల్ బెడ్ ఫ్రెండ్స్, 3 మెంబర్స్ బాగా పనుకోవచ్చు। ఇక్కడ సెపరేట్గా ఒకరు పనుకోవచ్చు, చూడవచ్చు మీరు
కర్టన్స్ కూడా ఆ టైం వేసుకోవచ్చు ఫ్రెండ్స్, లోపల పనుకునేవారు ఏమన్నా చల్లేస్తే. ఈ కర్టన్ ఇట్లా అవుతుంది, కిటికీల నుంచి మీరు సిటీ వ్యూ చూడొచ్చు ఫ్రెండ్స్. సిటీ మొత్తం మీకు కనిపిస్తుంది. మన సామాన్లు ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇది బ్రేక్ఫాస్ట్లో మార్నింగ్ ఇచ్చింది, ఇది టీ. ఇక్కడ మీ లగేజ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంకో కిటికీ కూడా ఉంది ఫ్రెండ్స్, చూడొచ్చు. ఇది ముందర మిర్రర్. ఇక్కడ మీరు ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడవచ్చు మీరు, టీవీ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు వాష్రూమ్లో పోదాము. వాష్రూమ్లో వస్తానే ముందర మిర్రర్ ఉంది, ఇక్కడ వాటర్ వస్తుంది ఫ్రెండ్స్. వాష్రూమ్ క్లీన్ ఉంది. ఇక్కడ బకెట్ ఇస్తారు, వెస్టర్న్ బాత్రూమ్. ఇక్కడ మీ బట్టలంతా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, హాట్ వాటర్ గీజర్ ఉంది. బయట వద్దాము, లాక్ చేసి లైట్ ఆఫ్ చేద్దాం. ఇక్కడ మీరు టవాలన్నీ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. బ్రేక్ఫాస్ట్ కూడా రెడీగా ఉంది. ఇది ఆలు పరాటా, ఇది బటర్ మిల్క్ అంటే మజ్జిగ, ఇది నాకు తెలిసి ఊరగాయేమో ఫ్రెండ్స్. టీ ఇచ్చినారు అట్లా. అలాగే ఈ కాంబినేషన్ మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆలు పరాటా విత్ చాయ్. ఆలు పరాటా టేస్ట్ చేద్దాము. చాలా బాగుంది ఇది. టీ తాగుదాం ఫ్రెండ్స్. ఆలు పరాటా తిన్న తర్వాత టీ తాగే ఆనందం దేంట్లో కూడా ఉండదు ఫ్రెండ్స్. చూడొచ్చు మిర్రర్ ముందర మజ్జిగ తాగుతాము. ये ऑरेंज, येलो, व्हाइट और रेड, इनमें से किसी भी कलर की हो सकती है। अरे यही रंग क्यों, ये मुझे आप लोग कमेंट्स में बताना। खैर आपने ये भी देखा होगा कि इन एरियल मार्कर बॉल्स का इस्तेमाल बिजली की सभी तारों पर नहीं किया जाता, बल्कि इन बॉल्स का इस्तेमाल मेनली 3 ही जगहों पर किया जाता है, जिनमें से पहला है पहाड़ी इलाके, जहाँ दो बिजली के खंभे बिल्कुल अलग अलग हाइट पर हो सकते हैं। दूसरा वहाँ जहाँ दो बड़े खंभों के बीच का डिस्टेंस बहुत ज्यादा हो। సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ కంప్లీట్ అయింది. జైసల్మేర్ హోటల్లో 1 డే ఉన్నాను. ఆ వ్లాగ్ కూడా మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. కాస్టింగ్ గురించి చెప్పినట్లయితే ఆన్లైన్లో మీకు 2 పర్సన్స్కి 1 డేకి 700-800 రూపీస్కి ఒక రూమ్ దొరుకుతుంది ఫ్రెండ్స్. బ్రేక్ఫాస్ట్ కూడా దాంట్లోనే. రూమ్ అయితే బాగుంది. ఇప్పుడు చెక్అవుట్ టైము మధ్యాహ్నం అవుతుంది. ఇప్పుడు మనము కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఈవినింగ్ డెజర్ట్ పోతాం ఫ్రెండ్స్. ఆ వ్లాగ్స్ కూడా వస్తాయి, అవి చాలా బాగుంటాయి, చూడండి. ఫస్ట్ ఇది చూస్తున్నారు కదా, చూసినందుకు థ్యాంక్స్. ఆ బ్లాగ్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్, అవి కూడా తప్పక చూడండి. ఇంకా 2 డేస్ మనం జైసల్మేర్లో ఉంటాము ఫ్రెండ్స్. ఈరోజు నైట్ క్యాంప్ కూడా ఉంది, అక్కడ పోతాము. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వ్లాగ్లో నేను రూమ్ టూర్ చూపించాను, రూమ్ మొత్తం చూపించాను ఫ్రెండ్స్. హోటల్ కూడా చెప్పినాను, హోటల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్లో మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గుడ్ బై. థ్యాంక్స్. जी सर, इसमें जो ये रोड बनी है ना पूरी, हाँ, इसमें सीमेंट वगैरह कुछ नहीं है। इधर पहले लोग रहते थे ना। हाँ, भूकंप भी आया था कि रात में ये गाँव पूरा खाली हुआ। ये आ गया आपका कुंद्रा विलेज. ఇది ఒక 100 విలేజ్. మహేష్ బాబు సినిమా కలేజాలో కూడా కనిపిస్తుంది. అలాగే స్పైడర్ సినిమా. ఇది కుల్దారా ఒక హిస్టరీ. లోపల పోతాం ఫ్రెండ్స్. చాలా దయ్యాలు కూడా ఉన్నాయి. కాలుతాంది ఫ్రెండ్స్, కింద చెప్పులు వేసుకున్నా కూడా కాలుతాంది. డెజర్ట్ మట్టి ఇది. ఒక రాత్రి ఇక్కడ స్పెండ్ చేద్దాం అనుకుంటాను ఫ్రెండ్స్. వీళ్ళు ఇవ్వట్లేదు పర్మిషన్. అంటే ప్లేస్ కుల్దారా ఒక వ్యూ చూడండి.